ఇది అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్, మా అమ్మాయి మీద నా మీద పెట్టినటువంటి పోస్టింగ్. ఎవరు? అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం ఉన్న స్పీకరు. నోరు తెరిస్తే బూతులే, రెండోవి రావు. ఆయన స్పీకరు, ఆయన మీద కేసులు ఉండవు. చట్టం అందరికీ సమానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో, మాజీ శాసనసభ్యుల మీదో, లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టింగ్లు సృష్టించి వారి మీద కేసులు పెడతారు, రోపలేస్తారు, బాధిస్తారు, హింసిస్తారు. దీనికి నాయకత్వం గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీన్ని అంత నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట, నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్, ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తారు. చదవటానికి కొద్దిగా సిగ్గడ్డం వస్తూ ఉంది. అందువలన ఏదో హోంమంత్రి గారిని అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, లోకేష్ గారిని అన్నారు, ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే, మరి మా పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఈయన మేము సృష్టించుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో, ఎంత భయంకరంగా పోస్టింగ్లు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు. కానీ మా వాడు ఎక్కడో ఏదో తప్పు చేశాడని చెప్పేసి వాడు ఎన్ని వందల మందిని అరెస్ట్ చేశారండి. ఎంత దుర్మార్గం అండి. 41 నోటీస్ ఇచ్చి పంపించే వాటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. హోంమంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాకు తెలియదు, ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ని పట్టుకు తిరుగుతాను అని. ఇవాళేమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఊరినే మైక్ ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు, ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం, సహించాం. హోంమంత్రి గారు చెబుతుంది, పాపం ఆమె చేతులు ఏముందిలే. నేను చెప్పినట్టుగా మైక్ ముందు హోంమంత్రి ఆమె, కడమ వ్యవహారాన్ని చూసేది లోకేష్ గారు. ఆమె చేతిలో ఏమీ లేదు. మైక్ ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆమె కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటది, జగన్మోహన్ రెడ్డి అంటది. గౌరవం లేదు. మనం ఎక్కడో చూశానయ్యా, వాడు ఎవడో ఉన్నాడు ఒకడో అని ఎవడో పేరు చెబుతుంది. పేరు ఇంటూరు రవికుమార్ని ఆయన లోపలేశారు. వాడెవడో ఇంటూరు రవికుమార్ ఉన్నా అంట, వెధవ అంటుంది. ఏం భాష ఇది? ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడవలసిన భాషనా ఇది? నేను శాసనసభలో కూడా చూసా, దమ్ముంటే నుంచోండి వెళ్ళిపోతారు ఏంటంటుంది. ఎవరు వాకౌట్ చేసి వెళ్తుంటే ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు నిరంతరం వాడుతున్నటువంటి ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు, హోంమంత్రి గారు, వారికి మాత్రం ఏమి చట్టాలు ఉండవు. అమాయకుల మీద మాత్రం చట్టాలు పెట్టి ఎక్కడో పోస్టింగ్లు పెట్టిన వాటిని కూడా వాళ్ళు పెట్టకపోయినా ఆ ఫాల్స్ పోస్టింగ్లు తీసుకొచ్చి రుద్ది కేసులు పెట్టి లోపల వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేమేమి దీనికి ఏమి భయపడేటువంటి పరిస్థితుల్లో లేవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా వీటన్నిటిని ఎదుర్కొంటాం. సుశిక్షితులైన సైనికుల్లాగా ముందుకు వెళ్తాం. రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిది. లోకేష్ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇది 3వ అధ్యాయం అంట. మరి ఎన్ని అధ్యాయాలు ఉండవు రెడ్ బుక్లో? 3వ అధ్యాయం నడుపుతున్నా నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావో నడుపు, అన్నిటినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ని గుర్తుపెట్టుకుంటారు. నువ్వు హింసించిన వారిని, నువ్వు కొట్టిన వారిని, నువ్వు లోపల పెట్టిన వారిని అందరూ ఐక్యమవుతారు. రాబోయే కాలంలో నువ్వే చూస్తావు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. రోడ్లు ఏమంటే గుంటలు పూడుస్తారంట, సిలిండర్లు ఏమంటే అంట సంవత్సరానికి ఓటిస్తారంట, 3 ప్రామిస్ చేసి. అమ్మఒడి అంటే లేదంట, 15,000 లేదంట, 18,000 లేదంట, అవన్నీ కనపడవంట. కానీ వీటిని ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను, లేకపోతే న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకెళ్తారంట, కొడతారంట, జైల్లో పెడతారంట. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచదలుచుకుంది ఏమిటంటే, ఎస్, మేము కూడా కంప్లైంట్స్ ఇస్తున్నాం. నిన్న మొన్న కూడా మా కౌన్సిలర్సు, మా కార్పొరేటర్సు, మా నాయకులు వెళ్ళి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చారు. ఇవాళ నేను స్వయంగా వచ్చి
జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ పెట్టినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఆ పోస్టింగ్లు కూడా ఇచ్చా. వారి మీద కూడా యాక్షన్ తీసుకుని మీ సిన్సియర్ నిరూపించుకోవాలి కదా. మీరు యాక్షన్ తీసుకోరు, చూస్తాం. మాకు చాలా వేస్ ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కూడా ఉంది. మా మీదే కేసులు కాదు, ఎవరు పెట్టినా కేసులు తీసుకునేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మీరు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సంగతి ఏమో కానీ రజనీ మా రాష్ట్ర వ్యాప్తంగా ఏమో కానీ మా మాజీ మంత్రివర్యురాలు చిలకలూరుపేట శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక మహిళ, ఆమె వెళ్ళి వాళ్ళ 15 రోజులు 20 రోజుల పైన అయింది. కేసు రిజిస్టర్ చేశారా? కనీసం విచారించారా? వాళ్ళని పట్టుకొచ్చారా? ఒకసారి యూట్యూబ్లో చూడండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మీద ఇన్ని ట్రోల్ చేస్తున్నారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు. ఆమె మీద మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా దిక్కులేదు. అంటే ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మీరు. పోలీస్ యంత్రాంగము, నారా లోకేష్ కలిసి ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారా? ఇన్ని కంప్లైంట్ చేస్తున్నాం, ఇదిగో యాస్ మేము చాలా సిన్సియర్గా ఉన్నాం, నిష్పక్షపాతంగా ఉన్నాం, ఇదిగో ఎవరినైనా సరే ఈ కేసులో రిజిస్టర్ చేసాం, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, దీనిలో వీడు తప్పు చేశాడని లోపలేస్తున్నాం, తప్పు చేయకపోతే వదిలేస్తున్నాం అని చెప్పండి. అది చెప్పే ధైర్యం లేదు. ఇది ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీసుల్ని అడ్డం పెట్టుకొని దాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా చోట్ల పోలీసు ఆఫీసర్స్ కూడా ఇల్లీగల్గా బిహేవ్ చేస్తున్నారు. అలా ఇల్లీగల్గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఇరుక్కుంటారు, జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, నా మీద పెడతారు, చాలామంది మీద పెడతారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, అందరి మీద కేసులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దానికి ఆధారం ఉండాలి కదా, రుజువులు ఉండాలి కదా, విచారణ చేయాలి కదా. మేమందరం దోషులం, కడవాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు? నాకు అర్థం కాల. పెట్టుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి, రిజిస్టర్ చేయండి, విచారణ జరపండి. ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి. ప్రభుత్వం మీది, 5 సంవత్సరాల ప్రభుత్వం మీది. ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇంతేనా? ఇది కదా చేయాల్సింది మీరు. రాంబాబును అరెస్ట్ చేస్తాం, రోజాను అరెస్ట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం, కనపడ్డంలో లోపలేస్తాం. ఇదే మీ పరిపాలన? నేను అడుగుతా ఉన్నా. ఇదే పరిపాలన అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం జరిగిద్దో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీదే దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా సింపుల్ రీజన్, బాలు బురదలో వేస్తే ఏమైద్ది? కింద పడిపోద్ది. అదే గట్టి నేలకేసి కొడితే ఏమైద్ది? అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది. గట్టి నేలకేసి కొడితే బాలు ఎలా స్పీడ్గా లెగుస్తుందో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, అంబటి రాంబాబు కానీ, నాయకులు కానీ ఎన్ని కేసులు పెడితే అంత అద్భుతంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కేసులకు భయపడే వ్యక్తులం కాదు మేము. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులం. జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టినా వెనుకడుగు వెయ్యనటువంటి రాజకీయ పక్షం మాది. కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు మీరు. మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదు. పెట్టుకోండి కేసులు, ఎన్ని కావాలంటే పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎవరి మీదన్నా పెట్టుకోండి. చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తాం, ధైర్యంగా ఎదుర్కొంటాం.